ప్రైజ్ లార్డ్. ఫిబ్రవరి 15వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 23 మరియు 24 వచనము. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. అవును, క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు, ఎవరైనాను నన్ను వెంబడించిన గోరిన ఎడల వారు తమ్ము తాము తగ్గించుకొని ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువ అనగా శ్రమలకు, అవమానాలకు, శిక్షకు చిహ్నంగా ఉంది. అయితే క్రీస్తు మానవాళి కొరకై తానే శాపంగా మారి సిలువపై వ్రేలాడెను. సిలువ విజయమునకు చిహ్నంగా మారెను. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణము పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. కనుక క్రీస్తుని వెంబడించుదాం, క్రీస్తు కొరకై జీవిస్తాం, క్రీస్తు రక్షణ ఇతరులకు చాటెదము. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.